వారంటే పాలకులకు భయం. శ్రామిక ఉత్సవ్లో బహుభాషా సినీ నటి రోహిణి. సమానత్వం కోసం పోరాడుతున్న వారంటే పాలక వర్గాలు భయపడుతున్నాయని ప్రముఖ బహుభాషా సినీ నటి రోహిణి పేర్కొన్నారు. సిఐటియు జాతీయ 18వ మహాసభ సందర్భంగా ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏయూ ఎగ్జిబిషన్ మైదానంలో శ్రామిక్ ఉత్సవ్ 4వ రోజు మంగళవారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. స్త్రీల పట్ల సమాజం వైఖరి మార్చుకోవాలని, వారిని సమానంగా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆమె అన్నారు. సమానత్వం కోసం పోరాడుతున్న కమ్యూనిస్టుల పట్ల తనకు చాలా గౌరవభావం ఉందన్నారు. పెరియార్, అన్నా, అంబేద్కర్ కమ్యూనిస్టులు తమ భావాలతో తనను తీర్చిదిద్దారని తెలిపారు. అధికారం చెలాయించాలనుకున్న వారు స్త్రీలను కూడా తమ అదుపులోనే ఉంచాలనుకుంటారని పేర్కొన్నారు. సినీ నటిగా 4 మంచి విషయాలు తన వాళ్ల కోసం తెలపాలని తన ఉద్దేశమన్నారు. దైవీకం వంటి నమ్మకాలను ఇతరులపై రుద్దకూడదన్నారు. మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పిల్లలకు మంచి అలవాట్లు నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత అని పేర్కొన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న సినీ నటుడు, మా ఉపాధ్యక్షుడు మాదాల రవి మాట్లాడుతూ అభ్యుదయ శక్తులు ఐక్యం కావాలని సూచించారు. నిరంతరం ప్రజా చైతన్యానికి కృషి చేస్తున్న ప్రజా కళాకారులు మరింతగా చేరువవ్వాలని భావించారు. ఇప్పుడు యశోద కృష్ణ అని ఒక పిక్చర్లోనే కృష్ణుడిగా యాక్ట్ చేశాను. నేను ఎప్పుడో అంటూ ఉంటానన్నమాట, నన్ను కన్న తల్లి దేవకి నా తెలుగు తల్లి, నన్ను పెంచిన తల్లి యశోద మా తమిళ తల్లి అని. ఏ తల్లి అయినా తల్లే కదా. సరే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఇక్కడేమో మీకు అందరికీ ఇక్కడికి రావడానికి, మాట్లాడడానికి చాలా చరిత్ర ఉంది. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు నడిచి వచ్చిన బాట, వాళ్ళు పాడే పాటలు, మీ అందరితోటి ఒక అవినాభావ సంబంధం వాళ్ళకందరికీ ఉంది. ఈ శ్రామికుల ఉత్సవం చాలా ముఖ్యమైన ఈ ఉత్సవంలో నేను వచ్చి మాట్లాడడం ఏమిటి అని ఒక క్వశ్చన్ అందరికీ ఉంటుంది, ప్రశ్న అందరికీ ఉంటుంది. నేనెవరు? నేను ఒక సినిమా నటినే కదా. ఒక సినిమా నటికి ఇక్కడ ఏంటి పని? సినిమా నటి పని ఏమిటి? సినిమాలో నటించే వాళ్ళకి, నాకు ఎవరో ఒకరు చాలా పెద్ద పెద్ద రచయితలు, థింకర్స్ రాసిన మాటలు బట్టి పట్టి డైరెక్టర్ ఎలా చెప్తారో అలాగే యాక్ట్ చేయడమే మా పని కదా, అంతే. అలాగే నేను చిన్నప్పటి నుంచి ఒక యాక్టర్గా ఎదిగాను. అలా ఎదుగుతున్నప్పుడు కొన్ని విషయాలు నాకు అర్థమవ్వడం అయింది. ఎప్పుడంటే, నేను ఒక స్త్రీని, ఒక ఆడదాన్ని అని ఈ సమాజం నాకు తెలియజెప్పిన రోజుని, నువ్వు స్త్రీ అంటే మగాడి కంటే నువ్వు తక్కువ, వాళ్ళకి ఇచ్చిన చదువు నీకు ఇవ్వక్కర్లేదు, వాళ్ళకిచ్చే చాలా హక్కులు, వాళ్ళకున్న చాలా హక్కులు నీకు లేవు అన్నప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. నేను అట్లా చూస్తున్నప్పుడు నాలాగే చాలామంది ఉన్నారు. వాళ్ళెవరంటే దళితులు, శ్రామికులు, తర్వాత థర్డ్ జెండర్. యాక్చువల్గా థర్డ్ జెండర్ అనకూడదు అంటారు. వాళ్ళు కూడా ద సెకండరీ అన్నమాట. అప్పుడు ఆ సెకండరీ పొజిషన్లో నుంచి ఆలోచిస్తున్నప్పుడు నాకున్న హక్కులు ఏమిటి అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. నాతో పాటు మిగతా వాళ్ళకి ఉన్న హక్కుల గురించి కూడా నన్ను ఆలోచింపచేశాయి నేను చదివిన పుస్తకాలు, నేను విన్న మాటలు, ఇక్కడ పాడిన పాటలు, ఇక్కడ మాట్లాడిన మాటలన్నీ వింటున్న ఈ చిన్నారులు, వాళ్ళ జీవితంలో ఇవి ఎప్పుడు మర్చిపోలేరు. వాళ్ళ జీవితంలో ఎటువంటి పనులు చేసినా సరే, వాళ్ళు డాక్టర్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, లేకపోతే ఏ పని చేయకుండా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకునే పని చేసిన వాళ్ళకు కూడా అయ్యి ఉండొచ్చు. కానీ వాళ్ళందరిలోని వాళ్ళ మనస్సుల్లో ఏముంటుందంటే, మనకి సమానత్వం కావాలి అనే ఒక్క మాట మాత్రం ఉంటుంది. సమానత్వం లేదు అన్నది నాకు తెలిసింది. అప్పుడు ఆ సమానత్వం గురించి నేనేం చేయాలి అని ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు అన్నమాట, నేను ఇంకా ఈ సమానత్వం గురించి
పాటుపడిన ఈ సమానత్వం గురించి ప్రాణాలు వదిలిన, ఇంకా అందరికీ సమానత్వమైన సమాజాన్ని చూడాలి అని పాడుపడుతున్న వాళ్ళందరినీ నేను గమనించడం, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం ప్రారంభించాను. నేను స్కూల్కి వెళ్ళలేదు, కాలేజీకి వెళ్ళలేదు, యూనివర్సిటీస్కి వెళ్ళలేదు. కానీ ఈ సమాజమే నాకు పెద్ద కాలేజీ, నాకు పెద్ద ఈ సమాజంలో నేను నాకని కొంతమంది గురువుల్ని ఎంచుకున్నాను. వాళ్ళెవరంటే మా తమిళనాడులోని పెరియార్ అనే ఒక రిఫార్మిస్ట్, అన్నా అనే రిఫార్మిస్ట్. ఆ తర్వాత చాలామంది మాటలు నాకు అంబేద్కర్, చాలామంది మాటలు నాకు చాలా నచ్చాయి. అంటే నన్ను ఆలోచింపచేశాయి, నన్ను ప్రశ్నలో అడగింపచేసాయి, నన్ను ప్రశ్నింపచేసింది. నాకు ఇచ్చిన ఒక విషయాన్ని, ఆ పాత్ర, నాకు ఒక స్త్రీ అనే పాత్ర ఇచ్చేశారు కదా ఈ సమాజం. ఆ స్త్రీ ఎలా ఉండాలి అనే ఆ పాత్ర ఎలాగా మనకందరికీ ఎలాంటి విషయాలు నేర్పిస్తున్నారు చిన్నప్పటి నుంచి. పెరుగుతున్నప్పుడు ఏమంటారు, ఇలా కూర్చోవాలి, ఇవన్నీ వంటలు నేర్చుకోవాలి, ఈ పనులన్నీ నేర్చుకోవాలి. ఎందుకు? నువ్వు ఇంకొకళ్ళ ఇంటికి వెళుతున్నావు కదా, అక్కడ మా పేరు నిలబెట్టాలి, తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలి నువ్వు. అందుకని ఒక ట్రైనింగ్ సెంటర్లోని ఒక అమ్మాయిని ట్రైన్ చేస్తున్నారు ఇంకొక చోటకి వెళ్ళడం.